అండి. ఈరోజు బీరకాయతో కర్రీ చేయబోతున్నాము. బీరకాయ పెద్దదండి. బీరకాయని పచ్చెనపప్పు వేసి కర్రీ చేయబోతున్నాము. ఇంకెందుకండి ఆలస్యం, మేకింగ్ చూద్దామండి. బీరకాయని చక్కగా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు తీసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. పప్పుకైతే ఇంత బీరకాయ అవసరం లేదు, కానీ పచ్చెనపప్పు కర్రీ కదండి, మీకైతే ఇంత కావాల్సి వస్తుంది. ఒక ఆనియన్ అండి, 2 వచ్చి టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చెనపప్పు అండి, ఒక 1/2 గ్లాస్ సరిపోతుంది. నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలండి. దీన్ని నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకోవాలి. కర్రీలోకి యాడ్ చేయడానికై ఉడకబెట్టాలండి. అప్పుడే కర్రీలో బాగా కలిసిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. బాండలు పెట్టుకున్నామండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క ఫ్లేవరు కర్రీలోకి చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలండి, 2 రెమ్మల కరివేపాకండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. మామూలుగా మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కల్లుప్పు అయితే కొంచెం బాగుంటుందండి, అందుకోసం వేస్తున్నాను. లేదు అనుకుంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిలోకి కట్ చేసుకున్న టమోటాలు వేస్తున్నాను. కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ పైకి వస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం అండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకునే దానికి ముందు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా బీరకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. మూత పెట్టక్కర్లేదు. 10 మినిట్స్
ముక్కలు మెత్తబడే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, అందుకని ఆ వాటర్తోనే మగ్గిపోతాయి. అందుకని స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ముక్కలు మెత్తబడితే వరకు సరిపోతుందండి. ఇవి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకున్న పచ్చెనగపప్పుని వేసుకోవాలండి. ఉడకబెట్టిన పచ్చెనగపప్పుని దాంట్లో ఉన్న వాటర్ వేసుకోవాలండి. సాల్ట్ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం కుక్ అవ్వాలి కదా, అందుకోసం ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. బీరకాయ చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాము. మరి మెత్తగా ఏం అవసరం లేదు. కొంచెం కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ కూడా సరిగ్గా సరిపోయింది. కొంచెం సాల్ట్ కావాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. టేస్టీ బీరకాయ కర్రీ, పచ్చెనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాదు, చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.